దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నిన్నటి దినమంతా మనల్ని కాచి కాపాడి ఈ నూతన ఉదయంలో మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఆయన ప్రేమను నూతనంగా ఈ ఉదయకాలం కూడా మనందరిపై కుమ్మరించారు. తన యొక్క ప్రాణమును సిలువలో అర్పించునంతగా, ప్రాణధారం చేయునంతగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నంత వరకు మనల్ని ప్రేమించడమే కాదు, ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని న్యాయవాదిగా నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తగా మన తరపున తండ్రి ప్రక్కన కూర్చొని ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ జీవితము ధన్యకరమైనదిగా మారాలని, నా జీవితము ధన్యమైనదిగా ఉండాలి, ఇతరులకు కూడా ధన్యమైనది, దీవెనకరమైనదిగా ఉండాలని. ప్రియులారా, ఈ లోకంలో మన జీవితాలు దీవెనలతో నింపబడాలని ఆ ప్రభువు ఎంతో ప్రేమగా తన రూపంలో మనల్ని సృజించుకున్నారు. మనము ఎవరి కొరకు ఈ లోకంలో సృజింపబడ్డామో కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుల కొరకు ఈ లోకంలో పరలోకపు తండ్రి మనల్ని సృజించారు. ప్రియులారా, ఆ ప్రభువులో ఉన్నంత వరకే మన జీవితంలో అన్ని రకాలమైన దీవెనలను మనం పొందగలం. అదే చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7 నుంచి వచనాలను మనం చదివినప్పుడు ఈ విధంగా చదువుతున్నాం. ఎవరెవరైతే ప్రభువుని నమ్మి ఆయనపై ఆధారపడతారో ఆయన వారిని దీవించును. ప్రియులారా, చూడండి, చిన్న బిడ్డల్ని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎన్నెన్నో కార్యాలు వాళ్ళంతటా వాళ్ళు చెయ్యలేరు. ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. కొద్ది వయసు పెద్దగారి అయిన తర్వాత కొన్ని పనులను వాళ్ళంతట వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ లోకంలో జీవించడానికి వాళ్ళకి అన్ని పనులను మనం నేర్పించాలి కూడా. ఎందుకంటే తల్లిదండ్రులుగా ప్రతి క్షణము బిడ్డలతో ఉండరు. కానీ ఆ బిడ్డలు తమ పనులను తాము చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు, తమ కాళ్ళ మీద తాను నిలబడగలుగుతూ ఉన్నప్పుడు, చూడండి, చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము వేరు దేశాలకు, వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సహాయం చేసిన ఆ తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోరు. జీవితంలో ఒక్కొక్క ఉన్నత దశలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నత దశకి వారు చేరడానికి సహాయపడిన వ్యక్తులందరినీ గురించి వాళ్ళు తలంచుకుంటూ వారికి వందనములు చెప్తూనే ఉంటారు. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది అలవాటైన మనము, శారీరకంగా జీవించడం అలవాటైన మనము ఆధ్యాత్మికంగా కూడా మనంతట మనము దీవెనకరంగా మారవచ్చని ఆ తలంపుతో మన సాయశక్తుల మనం ప్రయత్నిస్తూ ఉంటాము. చూడండి, ఆధ్యాత్మికంగా మనము మన యొక్క సొంత శక్తి ద్వారా మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం చేసే క్రియలు మనకి ఆమోదం అయితే చాలు అనుకుంటాం. మనల్ని ఇష్టపడే వాళ్ళకి మన జీవితము ఆమోదకరంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ ప్రియులారా, యేసు ప్రభు జీవితాన్ని అనుకరించిన గొప్ప దైవజనులను మనం చూసినప్పుడు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను మానవుల ఆమోదం పొందడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. మానవులను సంతోషపెట్టాలని చూస్తే వాళ్ళు కొన్నిసార్లు నన్ను ఆమోదించవచ్చు, మరికొన్నిసార్లు ఆమోదించకపోవచ్చు.
కొన్నిసార్లు నన్ను చూసి వాళ్ళు సంతోషించవచ్చు, మరికొన్నిసార్లు నన్ను చూసి సంతోషించకపోవచ్చు. ప్రియులారా, మరికొన్నిసార్లు మనం ఇతరుల కంటే గొప్పగా మన కార్యాలను మనం ఇతరుల కంటే చెయ్యగలమని మనలో ఉన్న శక్తియుక్తులను నేర్పరితనాన్ని చూపించడానికి కూడా మనంతట మనం అన్ని కార్యాలను చెయ్యగలము అని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ ఈ లోకంలో ఏదైనా పని నేర్పరితనంగా మనం చేయగలుగుతున్నామంటే అది దేవుడు మనకిచ్చిన దానమే అని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాం. అంటే ప్రియులారా, ఈ లోకంలో మనం ఏదైనా మంచి చేయగలుగుతున్నాము, ఏదైనా దీవెన మనం పొంది ఉన్నామంటే దానికి మూల కారణము మనల్ని సృజించిన ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. చూడండి, చెట్లను మనం చూసినప్పుడు ఏ చెట్టు అయితే ఏటి ఒడ్డున నాటబడి ఉంటుందో అది దాని ఆకులు పచ్చగా ఉంటాయి. అది నీరు లేని వేసవికాలం వచ్చినప్పుడు కూడా దానికి ఏ భయము ఉండదు. అది ఎల్లప్పుడూ కూడా పండ్లను ఇస్తూనే ఉంటుంది. కారణం ఏంటి? దాని యొక్క వ్రేళ్లను అది నీటి దగ్గరికి చొప్పిస్తూ ఉంటుంది. దాన్ని నీరు చేరే వరకు కూడా, నీరుని తీసుకొని వచ్చే వరకు కూడా ఆ వ్రేళ్ళు లోపల వెతికి నీటి మడుగు ఎక్కడ ఉందో అక్కడ నుంచి నీరు సమకూరుస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మన జీవితము కూడా ఆశీర్వాదములతో నింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయన ప్రేమలో మన జీవితపు వ్రేళ్లను మనము చొప్పిస్తూ ఉండాలి. ఆ ప్రభువు ప్రేమలో మనం ఆనుకొని ఉన్నప్పుడు మన జీవితము యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమలో దృఢపడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో అని మనం తెలుసుకుంటూ ఉన్న కొలది మన జీవితము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న కొలది దాని ప్రకారము శారీరకంగా కూడా మనం ఎంతో దీవెనకరంగా, మన జీవితము మనకు దీవెనకరంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కానీ ఎవరెవరైతే ప్రభువును విడనాడి ప్రభువు మీద ఆధారపడకుండా తమ సొంత శక్తి తమకు చాలు అని జీవిస్తూ ఉంటారో, లేదా ఇతరులు సహాయం చేసే నరులను నమ్మి ఆ నరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో, ఎడారిలో ఎడిగే తుప్ప వంటి వాళ్ళది వారి జీవితము. వారి వల్ల ఏ ఉపయోగం ఉండదు. వారి జీవితము వారికే అది శాపకరమైన జీవితంగా ఉంటుంది అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ప్రభువు మీద అసలు మనము ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడడం వలన మన జీవితంలో ఎందుకు దీవెనలు కలుగుతాయి అంటే, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాము. మనకి ఏమేమి కావాలో మనము అడగక మునుపే ఆ తండ్రి మన కొరకు అన్నీ సిద్ధం చేసి పెట్టారు. బిడ్డలు పుట్టక మునుపే తల్లి గర్భము ధరించినప్పుడే తను కనబోయే బిడ్డ కొరకు ఏమేమి అవసరమో ఆ తల్లి ఎరిగి ఉంటుంది. కాబట్టి అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఉంటుంది. నా ప్రియులారా, ఈ లోకపు తల్లిదండ్రులే కలగబోయే బిడ్డ గురించి అంత జాగ్రత్త వహిస్తే ఈ లోకంలో తన మహిమార్థం మనందరిని సృజించుకున్న ఆ పరలోకపు తండ్రికి మన అవసరాలు తెలియదా? మానవుణ్ణి మొదటి ఆదామును సృజించక మునిపే దేవుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, ఈ సర్వ ప్రపంచాన్ని సృజించి దాన్ని పరిపాలించడానికి నాయకుడిగా, పరిపాలకుడిగా ఆ సృష్టి అంతటి ద్వారా తమ అవసరాలు తీర్చుకొని సృష్టిని సృజించిన ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచాలని, తద్వారా ఆ దేవాతి దేవుని నుండి అన్ని కూడా దీవెనలు పొందవచ్చని దేవుడు చూడండి అన్ని సృజించి మనల్ని సృజించారు.
ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి శ్రద్ధ వహించే దేవుడు. చూడండి, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళే అవసరం కొద్ది అడిగినప్పుడు వాళ్ళ గురించి వాళ్లకు శ్రద్ధ ఉంటుంది, కానీ మన మీద అందరికీ శ్రద్ధ ఉండకపోవచ్చు. కానీ పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ తండ్రి మీ గురించి శ్రద్ధ వహించును కనుక మీ భారములన్నీ ఆయనపై మోపుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, మనుషుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు మనకు సహాయం చేయలేనప్పుడు మనం ఎంతో నిరాశకు గురి అవుతాం. వాళ్ళని కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతాం, వాళ్ళను తూలనాడతాము కూడా. కానీ మన గురించి శ్రద్ధ వహించే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితాలు మనకి దీవెనకరంగా ఉంటాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దీవెనకరంగా ఉంటాయి. అంతేకాదు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మన ద్వారా ఏమేమి చేయాలని ఏ పిలుపులో మనల్ని ఉంచాడో ఆ దేవుడు తన శక్తి ద్వారా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మన పిలుపును, మన పరిచర్యను ఆయన ధన్యకరంగా, దీవెనకరంగా మార్చే దేవుడు. ఇర్మియాను తల్లి గర్భంలో రూపొందక మునుపే ఎన్నుకున్న దేవుడు, అభిషేకించిన దేవుడు ఇర్మియాను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు కూలగొట్టుటకు, పునర్నిర్మించుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ యొక్క ప్రవచనాలు అందరూ వినకపోవచ్చు, వారి వల్ల నువ్వు ప్రవచనం చెప్పినప్పుడు కన్నీరు కూడా కారవచ్చు, అయినను నేను నీకు తోడు ఉన్నాను కాబట్టి ఎవరు కూడా ఎంతగా నిన్ను బాధ పెట్టినా నేను నిన్ను విడనాడను, నేను ఎప్పటికీ కూడా నిన్ను వదిలివేయను. విశ్వసనీయుడైన దేవుడు మన జీవితాల్ని దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతున్నాం, ఆ ప్రభు యొక్క శక్తి మనలో పనిచేయున్నది ఎంత ఎక్కువగా ఉందంటే మనము ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ శక్తివంతమైన ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఈ లోక జ్ఞానంతో ఏదేది మనము అర్థం చేసుకోలేమో, మనకున్న మన శరీరపు శక్తితో ఈ లోకంలో ఏదేది మనము సాధించలేమో, ఆ దేవుని కృప మీద ఆధారపడినప్పుడు మనము కూడా ఊహించనివి ఎన్నెన్నో కార్యాలను ఈ లోకంలో మనం సాధించగలం. తద్వారా మన జీవితము మనకు దీవెనకరంగా మారుతుంది. మన మీద ఆధారపడిన వాళ్ళకు కూడా ఎంతో దీవెనకరంగా మారగలవచ్చు. కానీ ప్రియులారా, నిజంగా మనల్ని పిలిచిన ఆ దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నామా, లేదా మనం మీద మనము ఆధారపడి జీవిస్తున్నామా? ఈ ఉదయకాలంలో ఈరోజు ఎన్నెన్నో కార్యాలను చేయడానికి మనం సిద్ధపడ్డాము. ఇక పనికి వెళ్ళడానికి కూడా, ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామేమో. మరి మనము ఈరోజు కొరకు వేసుకున్న ప్రణాళికలు మన సొంత శక్తి మీద ఆధారపడి మనం సాధించగలము అనే ధైర్యముతో ముందుకు వెళ్ళాలని చూస్తున్నామా? లేదా ఉదయమే లేచి, ప్రభా నా శక్తి నాకు సరిపోదయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నా, నా ఆత్మలో పరిశుద్ధాత్మదేవా మీరు జీవించిన మీ కృప ద్వారా ఈ లోకంలో నేను అన్నీ కూడా సాధించగలను, నేను మీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి మీ యొక్క కృపలో నా జీవితాన్ని దీవెనకరంగా తప్పకుండా ఈరోజు మీరు మారుస్తారు అని ఒకవేళ మనం ప్రార్థన చేసి ఉంటే ప్రియులారా, ఈరోజు మన జీవితము ఎంతోమందికి, మనము తెలియని వాళ్ళకు కూడా దీవెనకరంగా మార్చడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి అంత గొప్ప దేవుని మీద మనందరి ప్రణాళికలను ఆ ప్రభు మీద ఉంచి ఆ ప్రభువే ఈ రోజంతా మనల్ని నడిపించాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువుని విడనాడి నరమాతృని నమ్మువాడు శాపగ్రస్తుడు అంటున్నావు ప్రవ్వా. కానీ ప్రభువుని నమ్మి ఆ ప్రభువు మీద ఆధారపడే వాళ్ళు దీవించబడతారంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఈ లోకంలో ఎన్నోసార్లు మీరు మాకిచ్చిన తలాంతల మీద, నేర్పరితనం మీద మేము ఆధారపడి అన్నీ కూడా మా సొంత శక్తి ద్వారా మేము సాధించగలము అనుకొని ప్రభా ఎన్నోసార్లు విఫలమైపోయాము, నిరాశ పడిపోయాము తండ్రి. నాయనా, ఇతరులు నాయన మేము
ఫెయిల్ అయినప్పుడు, విఫలమైనప్పుడు, ఇతరులు మమ్మ హేళన చేసినప్పుడు, ప్రభా ఎందుకు మీరు మాకు సహాయం చేయలేదని మిమ్మల్ని ప్రశ్నించాము కూడా. కానీ ప్రభా, ఈ ఉదయకాలంలో ప్రభువును నమ్మి ఆయన మీద ఆధారపడిన వాళ్ళ జీవితములు దీవెనకరంగా ఉంటాయి అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు. మేమందరం ఈ ఉదయకాలంలో మమ్మల్ని, మా కుటుంబాలని ఈరోజు మేము ఏమేమి చేయబోతున్నామో ఆ పనులన్నిటిని కూడా, మా జీవితాలన్నిటినీ అయ్యా మీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాం. మీ శక్తి నాయన ఈ లోకంలో ఎంతో గొప్పదని, ఏదేది మా సొంత శక్తి ద్వారా మేము సాధించలేకపోయామో మీ శక్తి ద్వారా ఈరోజు మేము అన్ని కూడా చేసి ముగించగలమని ధైర్యాన్ని ఈరోజు మీరు మాకు అనుగ్రహిస్తున్న తండ్రి, మీకు స్తోత్రం. మేము నీ మీద ఆధారపడ్డామని, మా జీవితాలు దీవెనకరంగా అందువల్ల మారాయని ప్రభా, ఈరోజు మీ నామానికి మేమందరం కూడా సాక్షులముగా ఉండినట్లు అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము. ఏ ఏ కార్యాలు యేసు ప్రభు నామములో ఆయన ఆరంభించారో మన జీవితంలో, ఎందుకంటే మనం ఆ ప్రభు మీద ఆధారపడ్డాం కాబట్టి చివరి వరకు ఆ కార్యాలను ముగించి మన జీవితాలను ఆ ప్రభువే దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా ఆ ప్రభు మీద ఈరోజు ఆధారపడి మనకి, ఇతరులకి దీవెనకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.